పెద్దలందరికీ నమస్కారం, చిన్నవాళ్ళందరికీ హాయ్. ఈ రోజు మన కాకినాడ జిల్లా సామలకోటలో వెలిసిన శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం దర్శించుకోబోతున్నాం. ఈ వీడియోలో ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి, దర్శనం ఎలా చేసుకోవాలి, ఆలయంలో ప్రధాన విశేషాలు ఏమిటి, ఎక్కడ బస చేయవచ్చు, అలాగే క్షేత్రం వెనుకున్న పురాణ చరిత్ర గురించి కూడా తెలుసుకుందాం. కాబట్టి ఈ ఆధ్యాత్మిక యాత్ర పూర్తిగా ఆస్వాదించాలంటే వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ పవిత్ర క్షేత్రం సామలకోట రైల్వే స్టేషన్కు అలాగే బస్ స్టేషన్కు చాలా సమీపంలోనే ఉంది. అందువల్ల రైల్లో వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడుచుకుంటూ కొద్ది నిమిషాల్లోనే ఆలయానికి చేరుకోవచ్చు. లేదా ఇతర రవాణా సౌకర్యాలు సులభంగా అందుబాటులో ఉంటాయి. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఈ పవిత్ర క్షేత్రానికి దారి చూపించే బోర్డులు కనిపిస్తాయి. ఆ దారిలో ముందుకు సాగుతుంటే కొత్తగా ఏర్పాటు చేసిన దేవతా విగ్రహాలు భక్తులను ఆహ్వానిస్తున్నట్లు అనిపిస్తాయి. ఈ విగ్రహాన్ని చూస్తుంటే పరమశివుడు ఎంతో ప్రశాంతంగా భక్తులందరినీ కరుణతో ఆశీర్వదిస్తున్నట్లు అనిపిస్తుంది కదూ. పక్కనే దేవసేనాధిపతి అయిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహం కూడా దర్శనమిస్తుంది. ఆయన్నే కుమారస్వామి అని కూడా పిలుస్తాం. ఈ పవిత్ర క్షేత్రానికి కుమారరాము అని పేరు రావడానికి కూడా కుమారస్వామితో ఉన్న అనుబంధమే కారణం. ఆ విశేషమైన పురాణాన్ని ఈ వీడియోలో కొద్దిసేపట్లో తెలుసుకుందాం. స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు ఇక్కడ స్థానికులు చాలామంది ముందుగా సామలకోట గ్రామ దేవత అయిన శ్రీ మడుగులమ్మ తల్లిని దర్శించి ఆమె ఆశీర్వాదం తీసుకుని బయలుదేరడం ఒక ఆనవాయితీగా భావిస్తారు. చాలా మంది భక్తులు పెద్దగా ప్రసిద్ధి చెందిన ఆలయాలకే ఎక్కువ వెళ్తుంటారు. కానీ ఇలాంటి పురాతన క్షేత్రాల్లో కూడా ఎంతో గొప్ప చరిత్ర, పురాణం, ఆధ్యాత్మిక విశేషత దాగి ఉంటుంది. అలాంటి అరుదైన క్షేత్రాల్లో ఈ కుమారరామ భీమేశ్వర స్వామివారి ఆలయం కూడా ఒకటి. ఇదే ఆలయ ఉత్తర ద్వారం. ఇక్కడ ఏర్పాటు చేసిన సమాచార బోర్డు పరిశీలిస్తే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. కాబట్టి మీరు కూడా మీ ప్రయాణానికి ఈ సమయాలకు అనుగుణంగా ప్లాన్ చేసుకుంటే దర్శనం సులభంగా చేసుకోవచ్చు. ఇదే భీమేశ్వర స్వామివారి ఆలయంలోని పవిత్ర పుష్కరిణి భీమగుండం. గర్భగుడిలోకి వెళ్లే ముందు చాలా మంది భక్తులు ఇక్కడ పవిత్ర స్నానం చేయడం లేదా ఈ జలాన్ని తలపై చల్లుకుని స్వామివారి దర్శనానికి వెళ్తారు. మహాశివరాత్రి, కార్తీక మాసాల్లో ఈ పుష్కరిణి ఎంతో విశిష్టమైన ప్రాధాన్యత ఉంటుంది. ఈ సమయంలో వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఆలయానికి సంబంధించి స్థల పురాణ వివరాలన్నీ ఈ బోర్డులో మనం చూడవచ్చు. ఈ రాతి స్తంభాలను ఒకసారి గమనించండి. దాదాపు 1000 ఏళ్ల చరిత్ర మోస్తూ ఇవి ఇప్పటికీ గంభీరంగా నిలిచి ఉన్నాయి. పదండి, ఈ ద్వారం నుండి ఇప్పుడు ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెడదాం. ఈ ఆలయానికి ఉన్న అత్యంత విశిష్టమైన ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ స్వామివారి శివలింగం సుమారు 14 అడుగులు ఎత్తు ఉండడమే. అందుకే ఈ ఆలయాన్ని 2 అంతస్తులుగా నిర్మించారు. పై అంతస్తులో స్వామివారి రుద్రభాగాన్ని, కింద అంతస్తులో మూల భాగాన్ని దర్శించుకోవచ్చు. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఈ శివలింగం వద్ద భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో భీమగుండం నుంచి పవిత్ర జలాన్ని తీసుకువచ్చి జలాభిషేకం చేస్తుంటారు. తమ మొక్కుబడిని బట్టి కొందరు 3 కుండలతో, మరికొందరు ఇంకెక్కువ సార్లు అభిషేకం నిర్వహిస్తారు. పరమశివునికి జలాభిషేకం చేస్తే మనశ్శాంతి కలుగుతుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఇప్పుడు మనం ఆలయ తూర్పు దూరం వద్ద ఉన్నాం. ఇక్కడి నుంచి భీమగుండ పుష్కరిణి అందంగా కనిపిస్తుంది. ఒక్కసారి ఈ రాతి మండపాన్ని, ఈ స్తంభాలని గమనించండి. దాదాపు 1000 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ కట్టడం ఇప్పటికీ తన వైభవాన్ని కోల్పోకుండా నిలిచి ఉండడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. మన పూర్వీకుల శిల్పకళ, నిర్మాణ నైపుణ్యానికి ఇవే నిదర్శనాలు. ఇదే శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి వారి ఆలయంలోకి వెళ్లే ప్రధాన ప్రవేశ మార్గం. ఒక్కసారి మీరు గమనించినట్లయితే మీకు ఆలయం ముందే మెట్లు కనిపిస్తాయి. ఈ మెట్లను సాధారణ రోజుల్లో తెరవరు. మహాశివరాత్రి, కార్తీక మాసం వంటి రద్దీ ఎక్కువ ఉండే రోజుల్లో మాత్రమే భక్తుల సౌకర్యార్థం ఈ మార్గాన్ని తెరుస్తారు. ప్రస్తుతం సాధారణ దర్శనం జరుగుతున్నందున భక్తులందరూ ఈ ప్రధాన ద్వారం ద్వారానే ఆలయంలోకి వెళ్తున్నారు. మనం ఇప్పుడు స్వామివారి దర్శనానికి లోపలికి వెళ్దాం. మనం గర్భగుడి వైపు అడుగులు వేయగానే ముందుగా దర్శనమిచ్చేది ఈ భారీ నందీశ్వరుడే. పరమశివుని పరమ భక్తుడిగా, ఈ ఆలయానికి సాక్షిగా నందీశ్వరుడు దాదాపు 1000 ఏళ్ళుగా ఇక్కడే కొలువై ఉన్నారు. ఈ 1000 ఏళ్ల కాలంలో ఎంతమంది రాజులు వచ్చారో, ఎంతమంది ఋషులు వచ్చారో,
ఎంతమంది భక్తులు వచ్చి తమ మనసులోని కోరికలు ఈ నందీశ్వరుడు చెవిలో చెప్పారో లెక్కే లేదు. నేటికి అదే విశ్వాసం కొనసాగుతుంది. భక్తులు నందీశ్వరుడి చెవిలో తమ కోరికలు చెబితే ఆయన దాన్ని నేరుగా పరమశివుని చేరవేస్తారని గాఢంగా నమ్ముతారు. ఇప్పుడు నేను ఈ 1000 ఏళ్ల సంప్రదాయంలో ఒక చిన్న భాగం కాబోతున్నాను. నేను కూడా నా మనసులో కోరికలన్నీ నందీశ్వరుడి చెవిలో చెబుతాను. నందీశ్వరుడి పక్కనే నిరంతరం వెలుగుతూ ఉండే అఖండ జ్యోతి కూడా దర్శనమిస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా భక్తుల విశ్వాసానికి ప్రతీకగా వెలుగుతున్న ఈ జ్యోతిని దర్శించి చాలా మంది భక్తులు చేతులు జోడించి ప్రార్థనలు చేస్తారు. ఈ వెలుగులు ఎల్లప్పుడూ మన జీవితంలో జ్ఞానం, శుభం, శాంతి నింపాలని కోరుకుంటూ ఇప్పుడు స్వామివారి దర్శనానికి ముందుకు సాగుదాం. ఈ ఆలయం చుట్టూ ఉన్న 2 అంతస్తుల మండపాలను గమనించారా? దాదాపు 1000 స్తంభాలతో నిర్మించిన ఈ అద్భుత నిర్మాణం తూర్పు చాళుక్యుల శిల్పకళ వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. సామాన్య శకం 892 ప్రాంతంలో తూర్పు చాళుక్య రాజు భీముడు ఈ మహా ఆలయాన్ని నిర్మించాడు. ఆయన పేరు మీదుగానే ఇక్కడున్న పరమేశ్వరుడు భీమేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడు. ఇదే రాజు ద్రాక్షారామంలోని ప్రసిద్ధ భీమేశ్వర స్వామి ఆలయాన్ని కూడా నిర్మించడంతో ఈ 2 పంచరామ క్షేత్రాల్లో నిర్మాణ శైలిలో ఎన్నో పోలికలు కనిపిస్తాయి. ఈ 1000 స్తంభాల మండపంలో మరో విశేషం ఏమిటంటే ఒక స్తంభం కూడా మరో స్తంభానికి పోలి ఉండదు. ప్రతి స్తంభంపై శిల్పులు తమ అపురూప ప్రతిభను చెక్కారు. అందుకే ఈ ఆలయం నేటికి శిల్పకళ వైభవానికి చిరస్మరణీయ చిహ్నంగా నిలిచింది. ఈ ఆలయంలో కూడా భక్తుల కోసం ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక దర్శన సౌకర్యం ఉంది. ప్రత్యేక దర్శనం కోసం 20 రూపాయల టికెట్ తీసుకోవాలి. నేనైతే ఈసారి ఉచిత దర్శనం ద్వారానే స్వామివారిని దర్శించుకోబోతున్నాను. పదండి, మనం కలిసి భీమేశ్వర స్వామివారి దివ్య దర్శనానికి వెళ్దాం. దర్శనం కోసం వచ్చే వేలాది మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ విశాలమైన మండపాన్ని ముందు చూపుతో నిర్మించినట్లు నాకు అనిపిస్తుంది. భక్తుల సౌకర్యార్థం వేచి ఉండేందుకు ఈ మండపాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇదే ఈ ఆలయ గర్భగుడి. ఇక్కడ భీమేశ్వర స్వామివారి లింగ రూపంలో తెల్లగా మెరిసిపోతూ భక్తులకు దివ్య దర్శనం ఇస్తున్నారు. నిత్యం జరిగే అభిషేకాలు, పూజలు స్వీకరిస్తూ తనను దర్శించిన భక్తుల కోరికలు నెరవేరుస్తూ అనుగ్రహిస్తున్నారు. ఈ గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి విశాలమైన స్థలం ఏర్పాటు చేశారు. అలాగే పండుగలు, ప్రత్యేక ఉత్సవాల సమయంలో భక్తులు స్వామివారిని 4 వైపుల నుంచి దర్శించుకునేలాగా 4 దిక్కుల్లో ప్రత్యేక ద్వారాలు కూడా నిర్మించారు. పదండి, ఇప్పుడు స్వామివారి శివలింగం కింద భాగాన్ని కూడా దర్శించుకుందాం. ఈ ఆలయంలో మరో విశేషం ఏమిటంటే భక్తులు శివలింగం పై భాగంతో పాటు కింద భాగాన్ని కూడా దర్శించుకునే అరుదైన అవకాశం కలుగుతుంది. ఈ దివ్య దర్శనం భక్తుల్లో మరింత భక్తి, ఆధ్యాత్మిక అనుభూతి కలిగిస్తుంది. శివలింగం కింద భాగంలో కూడా భక్తులు ప్రదక్షిణ చేయడానికి ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఒక వ్యక్తి సౌకర్యంగా నడిచి ప్రదక్షిణ చేసేంత విశాలమైన మార్గం ఇక్కడ ఉంది. కింద భాగంలో ఎటువంటి పూజలు, పునస్కారాలు చెయ్యరు. ఈ మార్గంలో నడుస్తూ స్వామివారిని అత్యంత సమీపం నుంచి దర్శించుకోవడం ఈ ఆలయం అరుదైన విషయాలు ఒకటి. పదండి, ఇప్పుడు శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవేరి అయిన శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకుందాం. ఇదే శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం. ఈ భీమేశ్వర స్వామి వారి దేవేరిగా కొలువై ఉన్న అమ్మవారి భక్తులకు కరుణామయ రూపంలో దర్శనమిస్తూ తనను విశ్వసించిన వారికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు ప్రసాదిస్తారని భక్తుల విశ్వాసం. లోపల మిగిలిన దేవతామూర్తుల ఆలయాలు కూడా దర్శించుకున్నాను, కానీ నన్ను వీడియో తీయనివ్వలేదు. సరే రండి, ఈ ఆలయ క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామిని దర్శించుకుందాం. కాలానికి అధిపతిగా భావించబడే కాలభైరవుడిని క్షేత్రపాలకుడిగా అనేక శైవ క్షేత్రాల్లో కొలుస్తారు. అంటే ఆ ఆలయాన్ని, ఆ పవిత్ర క్షేత్రాన్ని రక్షించే దేవతగా భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించారా? కాలభైరవ స్వామి సన్నిధి ముందు దీపాలు వెలిగించరాదని సూచన ఉంది. దీనికి కారణం ఆలయ నియమాలు, సంప్రదాయాలు లేదా భద్రతా కారణాలు కావచ్చు. అందుకే భక్తులు ఆలయ నియమాలను గౌరవిస్తూ స్వామివారిని దర్శించుకోవాలి. హోమాలు, యజ్ఞాలు చేయడానికి ఆలయ ఆవరణలో హోమగుండాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ పవిత్ర క్షేత్రం ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం తారకాసురుడనే రాక్షసుడు పరమశివుడి ఆత్మలింగాన్ని తన కంఠంలో ధరించి అపారమైన శక్తిని పొందాడు. ఆ శక్తితో దేవతలను ఇబ్బందులకు గురి చేశాడు. తారకాసురుని సంహరించగలిగిన వాడు శివుని కుమారుడే అని తెలుసుకున్న దేవతలు శివుని ప్రార్థిస్తే అప్పుడు శివుని శక్తి నుంచి జన్మించిన కుమారస్వామి తారకాసురుడితో భీకర యుద్ధం చేశాడు. చివరికి కుమారస్వామి చేసేదేమీ లేక తారకాసురుడి మెడలో ఉన్న ఆత్మలింగాన్ని తన శక్తి ఆయుధంతో 5 భాగాలుగా పగలగొట్టి తారకాసురుడిని సంహరించాడు. ఈ 5 భాగాలు భూమి మీద 5 చోట్ల పడ్డాయి. ఆ శివలింగ భాగాలు భూమిపై పడిన తర్వాత వాటి నుంచి వెలువడిన దివ్య శక్తితో భూమి కంపించింది.
ఆ శక్తిని శాంతింపజేయడానికి దేవతలు ఆ 5 ప్రదేశాల్లో 5 శివలింగాలను ప్రతిష్ఠించారని పురాణ కథనం చెబుతుంది. అవే పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆ 5 పవిత్ర క్షేత్రాలు: అమరారామం అమరావతిలో ఉంది, ద్రాక్షారామం ద్రాక్షారామంలో ఉంది, క్షీరారామం పాలకొల్లులో ఉంది, సోమారామం భీమవరంలో ఉంది. ఇప్పుడు మనం ఉన్న క్షేత్రంలోని శివలింగాన్ని కుమారస్వామి ప్రతిష్ఠించాడు కాబట్టి కుమారరామం అని పిలుస్తున్నాము. ఈ ఆలయంలో ఉన్న ప్రాచీన శిలాశాసనాలు గమనిస్తే ఈ క్షేత్రం యొక్క గొప్ప చరిత్ర మనకు తెలుస్తుంది. ఈ శాసనాల్లో ఆలయానికి ఇచ్చిన ధర్మాలు, భూములు వివరాలు, దానాలు, పూజా విధానాలు, అప్పటి రాజుల నియమాలు వంటి ఎన్నో ముఖ్యమైన విషయాలు చెక్కబడి ఉన్నాయి. ఈ శిలాశాసనాలు ప్రాచీన తెలుగు లిపిలో ఉండడం వల్ల ప్రస్తుతం మనకు వాటిని పూర్తిగా చదవడం అంత సులభం కాదు. కానీ వాటిని పరిశీలిస్తే అప్పటి రాజుల ప్రజలు ఆలయాలకు ఇచ్చిన ప్రాధాన్యత, వారి భక్తి సంస్కృతి గురించి మనకు తెలుస్తుంది. వేల సంవత్సరాల క్రితం నాటి ఈ అక్షరాలు నేటి ఈ కాలపు చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి. ఈ ఆలయ గోడలపై కనిపించే కొన్ని శిల్పాలు ఆనాటి శిల్పకళ వైభవాన్ని తెలియజేస్తాయి. వాటిలో కొన్ని మానవ జీవితంలోని వివిధ కోణాలను ప్రతిబింబించే శిల్పాలు కూడా ఉన్నాయి. భారతీయ దేవాలయ శిల్ప సంప్రదాయంలో ఇలాంటి శిల్పాలను కేవలం ఒక కోణంలో చూడకుండా ఆనాటి కళల, సంస్కృతి, జీవన విధాన, తాత్విక భావాన్ని ప్రతిబింబంగా కూడా పరిశీలిస్తారు. ఇదిగో చూసారా, ఇదే స్వామివారి అన్నదాన సత్రం. ఇక్కడ భక్తులకి ఎంతో ప్రేమతో స్వామివారి ప్రసాదాన్ని వడ్డిస్తారు. ఈ ప్రసాదాన్ని భక్తితో స్వీకరించినప్పుడు కలిగే ఆనందాన్ని ఏ విలాసవంతమైన హోటల్ భోజనంతో పోల్చలేం. ముఖ్యంగా ఇంత పురాతనమైన మండపం కింద కూర్చుని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడం ప్రతి భక్తుడికి ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతి కలిగిస్తుంది. ఈ ఆలయ నిర్మాణాన్ని పరిశీలిస్తే అప్పటి శిల్పుల, స్థాపతుల ఎంతటి అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని కలిగి ఉన్నారో అర్థమవుతుంది. వేల సంవత్సరాల క్రితం ఆధునిక యంత్రాలు, క్రైన్లు, లారీలు ఏమీ లేకపోయినా ఇంత భారీ రాతి బండలను ఇక్కడ తీసుకువచ్చి ఒక్కో రాయిని అత్యంత ఖచ్చితత్వంతో అమర్చి ఒక మహోన్నతమైన ఆలయాన్ని నిర్మించారు. అందుకే దాదాపు 1000 సంవత్సరాలు గడిచిన ఈ ఆలయం ఇప్పటికీ తన వైభవాన్ని కోల్పోకుండా నిలిచి ఉంది. ఇంకా వెనక కనిపిస్తున్న ఈ భారీ రాతి స్తంభాన్ని చూడండి. ఇంత పెద్ద ఏకశిల స్తంభాన్ని అప్పటి కాలంలో ఎలా తీసుకొచ్చి ఎలా నిలబెట్టారు అనుకుంటేనే ఆ శిల్పుల ప్రతిభకు ఆశ్చర్యం కలుగుతుంది. చూసారా, ఈ ఆలయం పక్కనే శ్మశానం ఉంది. పరమశివుడు శ్మశానవాసి కావడంతో అనేక శివాలయాల వద్ద ఇలాంటి శ్మశానాలు కనిపిస్తాయి. మీరు కూడా నాతో పాటు ఈ పవిత్ర ఆధ్యాత్మిక యాత్రలో పాల్గొన్నారని భావిస్తూ ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను. మరో పవిత్ర క్షేత్రంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఓం నమః శివాయ.